హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు డాక్టర్. సడన్ గా మీకు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే హార్ట్ అటాక్ వస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తానన్నమాట. సో జనరల్ గా హార్ట్ అటాక్ వస్తే గోల్డెన్ అవర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన 1 అవర్ లోపు చాలా మంది చనిపోయే ప్రమాదం, అంటే చాలా ఎక్కువ శాతం చనిపోతారనమాట. అంటే ఆ 1 అవర్ లోపు నేను ఇప్పుడు చెప్పబోయే ఫస్ట్ ఎయిడ్ గనక ఇస్తే గనక, ఆ మెడికేషన్స్ ఇస్తే గనక ఆ 1 అవర్ గోల్డెన్ అవర్ కాస్త 3 అవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంటే మనం వింటా ఉంటాం, పలానా మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ కి తీసుకెళ్లబోయేటప్పుడు దారిలోనే చనిపోయారు అని వింటా ఉంటాం కదా. సో ఎందుకు అంటే ఈ గోల్డెన్ అవర్ లో హార్ట్ కి రక్త ప్రసరణ జరగదనమాట. నేను ఇప్పుడు చెప్పబోయే టాబ్లెట్స్ ఇస్తే ఆ హార్ట్ కి రక్త ప్రసరణ మంచిగా అంటే జరిగి ఆ పేషెంట్ కనీసం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ 3 అవర్స్ లోపు ఒక్కసారి మనం హాస్పిటల్ కి తీసుకెళ్తే థ్రోంబోలైసిస్ అలా అంటారు, కొన్ని ప్రాసెస్ మీకు నాన్ మెడికల్ పీపుల్ కి అవసరం లేదు. సో ఏంటంటే మనం చేయగలిగింది చేస్తే కనుక మన ప్రాణాలు కాకపోయినా సరే, ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళ ప్రాణాలు అయినా సరే మనము కాపాడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ 3 టాబ్లెట్స్ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టాబ్లెట్ ఏంటంటే ఎకోస్ప్రిన్ 325 mg. జనరల్ గా ఎకోస్ప్రిన్ 75 mg టాబ్లెట్ డోసింగ్ లో వస్తుంది, కానీ ఈ లోడింగ్ డోస్ లో ఏంటంటే మనం 325 mg ఇస్తాం. సో 300 కానీ 325 mg కానీ, ఒకవేళ 75 mg టాబ్లెట్స్ ఇస్తే కనుక 4-5 టాబ్లెట్స్ ఇవ్వాలన్నమాట. అది కూడా పేషెంట్ నవిలి మింగాలి. సో చివబుల్ టాబ్లెట్స్ అంటారు. సో పేషెంట్ నవిలి మింగాలి ఎకోస్ప్రిన్ టాబ్లెట్. తర్వాత ఏంటంటే క్లోపిటోగ్రిల్ 150 mg టాబ్లెట్ ఇవ్వాలన్నమాట. జనరల్ గా ఇది 75 mg డోస్ లో వస్తాయి. 75 mg డోస్ వస్తే కనుక 2 టాబ్లెట్స్ ఇవ్వండి, 150 mg. థర్డ్ ఏంటంటే ఎటోర్వాస్టాటిన్ 80 mg అనమాట. సో రోజ్వాస్టాటిన్ అనే వేరే టాబ్లెట్ కూడా ఉంది, అదైతే 40 mg. ఎటోర్వాస్టాటిన్ అయితే 80 mg. సో ఈ 3 టాబ్లెట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేషెంట్ కి హార్ట్ అటాక్ రావగానే మనం ఇస్తే గనక మనము గోల్డెన్ అవర్ ని ప్రొలాంగ్ చేయొచ్చు. పేషెంట్ కి ఏంటంటే ట్రీట్మెంట్ ని అంటే మనం హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు పేషెంట్ ని కాస్త స్టెబిలైజ్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇంకొక టాబ్లెట్ ఏంటంటే సార్బిట్రేట్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది, చాలా మంది హార్ట్ పేషెంట్స్ కి తెలుసు. ఆ సార్బిట్రేట్ అనే టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుంటారు అనమాట. సో ఆ సార్బిట్రేట్ అనే టాబ్లెట్ ఉంటే అది కూడా ఒకటి నాలుగు కింద పెట్టండి అనమాట పేషెంట్ కి. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి గుండె నొప్పి రాగానే వాళ్ళకి లోడింగ్ డోస్ ఇచ్చుకుంటా పోతే కనుక అసలు అది నొప్పి గుండె నొప్పి హార్ట్ అటాక్ వల్ల వచ్చే నొప్పి లేకపోతే గ్యాస్ వల్ల వచ్చే నొప్పి అనేది ఎలా తెలుస్తుంది? సో ముఖ్యంగా నేను చెప్పబోయే సిమ్టమ్స్ ని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండెలో ఇలా లెఫ్ట్ సైడ్ బాగా నొప్పి వచ్చి ఆ నొప్పి ఎడం చేతికి ఇలా రేడియేట్ అవుతుంది. సో నొప్పి గుండె నుంచి ఎడం చేతికి వెళ్తుంది, కొన్నిసార్లు కుడి చేతికి వెళ్తుంది, కొన్నిసార్లు వీపుకి వెళ్తుంది, కొన్నిసార్లు ఇలా మెడ వైపుకి కూడా వెళ్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దానితో పాటు పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కొంతమందికి వామిటింగ్ కూడా అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఏంటంటే పేషెంట్ కి ఆయాసం వస్తుంది, చెమటలు పట్టిపోతాయి. సో ఈ సిమ్టమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. గుండె నొప్పి చేతికి వెళ్తుంది, మెడకి వెళ్తుంది, వీపుకి వెళ్ళొచ్చు, కొన్నిసార్లు పొట్ట వైపు వెళ్ళొచ్చు, కుడి చేతికి వెళ్ళొచ్చు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆయాసం వస్తుంది, తర్వాత చెమటలు పట్టిపోతాయి, వామిటింగ్ అవుతుంది. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఏంటంటే, ప్లస్ ఇంకొకటి ఏంటంటే జనరల్ గా ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సిమ్టమ్స్ గురించి బాగా జాగ్రత్తగా మనం చూడాలన్నమాట. అవే ఎగ్జాక్ట్ గా అలా సిమ్టమ్స్ ఉన్నాయా, హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కాదా అని. ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి గుండెల్లో 1-2 స్టెంట్లు వేసి లేకపోతే సర్జరీ చేసి, అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చూస్తే అర్థమైపోయింది ఈ పేషెంట్ కి ఏంటంటే ఈ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఏంటి. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇస్తే గనక వాళ్ళకి మనం మన చేయగలిగినంత హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట. అయితే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది పేషెంట్స్ లో ఈ లోడింగ్ డోస్ అనేది ఎకోస్ప్రిన్ ఇవన్నీ ఇవ్వకూడదు. జనరల్ గా ఇవి ఎందుకు ఇస్తున్నామంటే, ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రక్త ప్రసరణ హార్ట్ కి అంటే గుండెకి రక్త ప్రసరణ చేసే ఆ బ్లడ్ వెజల్ లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఆ బ్లడ్ క్లాట్స్ ని పల్చన చేయడానికి, రక్తాన్ని పల్చన చేయడానికి ఈ ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ ఇస్తామన్నమాట. సో ఈ రక్తాన్ని పల్చన చేసేటప్పుడు ఏంటంటే, కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అది కూడా ఎలాంటి స్ట్రోక్ అంటే హిమరేజిక్ స్ట్రోక్. అంటే ఏంటంటే బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయినాయండి, అతనికి బ్రెయిన్ లో బ్లడ్ గూడు కట్టుకుపోయిందంట, అందువల్ల పక్షవాతం వచ్చింది అని వింటా ఉంటాం. సో ఎక్కడైనా సరే బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటే గనక అటువంటి పేషెంట్స్ లో ఇలాంటి ఎకోస్ప్రిన్ అనేవి ఇవ్వకూడదు. కొంతమంది అప్పర్ జిఐ బ్లీడ్ అంటారు, అంటే ఏంటంటే బాగా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళు దగ్గితే లేకపోతే వామిటింగ్ చేస్తే కనుక వామిటింగ్ లో బ్లడ్ రావడం, లేకపోతే పొట్టలో బాగా అల్సర్స్ ఉంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు, ఇలాంటి అల్సర్స్ ఉన్న వాళ్ళలో. సో ఇలాంటి వాళ్ళల్లో జనరల్ గా మనము ఈ ఎకోస్ప్రిన్ ఇలా లోడింగ్ డోస్ ఎకోస్ప్రిన్ క్లోపిటోగ్రిల్ ఇవన్నీ మనము ఇవ్వకూడదు అనమాట. ఇవి కొన్ని బేసిక్ కాంట్రా ఇండికేషన్స్. అట్లాంటి వాళ్ళైతే కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. సో దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. సో మీ ప్రాణాలు కాకపోయినా సరే ఇంకొకళ్ళు ఎవరైనా ప్రాణాలు ఖచ్చితంగా మీరు కాపాడే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.